ఏమైంది భవాని? ఏమైంది? మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను, దయచేసి ఆ నగ ఎవరు తీశారో తెలిస్తే చెప్పండి అమ్మా. మీ ఇంటి బిడ్డగా అడుగుతున్నాను, మీకు నిజం తెలిస్తే చెప్పండి అమ్మా. లేదంటే నేను ఆ గుడికి శాశ్వతంగా దూరం అయిపోతానమ్మా. చెప్పండి అమ్మా. నేను ఇలా చూసి తట్టుకోలేకపోతున్నామమ్మా భవాని. నిజంగా ఆ నగ ఎవరు తీశారో మాకు తెలియదు భవాని. నువ్వు ఆ నగ దొంగతనం చేయలేదని మేం నమ్ముతున్నామమ్మా. అమ్మా భవాని, రామ్మా, రామ్మా. ఫుటేజ్ రికార్డ్ అవ్వకుండా ఎవడు చేస్తున్నాడు రా? మన లాపాలని ఎవడ్రా ట్రై చేస్తున్నాడు? ఇందు మూలంగా 50 మంది ఊరి జనాలకు తెలియజేయున్నది ఏమనగా, భవానీ అమ్మోరి గుళ్ళో నగలు దొంగతనం చేసిందని నేరం మోపబడింది. సాయంకాలం 5 గంటలకు రచ్చబండలో పంచాయతీ పెడుతున్నారు. కాబట్టి ఊరి జనమంతా రావాల్సిందిగా ఊరు పంచాయతీ కోరుకుంటుందహో. భవాని, ఊరుకోమ్మా. ఈ రోజుతో ఆ భవానీ పీడ విరగడైపోతుంది. ఇక నాకు అడ్డే లేదు. ఆ ముక్కెరని నా వశం చేసుకొని ఈ ఊరిని, ఆ భవానీని ఒక ఆట ఆడుకుంటా. ఇదే సరైన సమయం. పంచాయతీలో ఆ భవానీని శాశ్వతంగా గుడికి దూరం చేయాలి. ఆ ముక్కెర నా చెల్లెలి సొంతమవుతుంది. అప్పుడు ఏ గుడి కోసం, ఏ ఊరి కోసం మా నాన్న ఎకరాల ఎకరాల భూమిని దానం చేశాడో ఆ భూమి మొత్తాన్ని లాక్కుంటాను. ఊరుకోమ్మా, నువ్వేం బాధపడకు. ఊరుకో తల్లి. భవాని, భవాని, అయ్యో, ఊరుకోమ్మా. అన్నిటికీ మనం నమ్ముకున్న అమ్మోరే ఉన్నారు. ఏంటండి ఇది? నా కూతురు ఏ పాపం చేసిందని ఇంత నరకం పెడుతోంది? నా కూతురు దొంగతనం చేయడం ఏంటండి? శ్యామల, రాముడు ధర్మం కోసం వాలిని చంపినా, కృష్ణుడు కురుక్షేత్రంలో ధర్మాన్ని గెలిపించినా ఈ లోకం వాళ్ళకి మచ్చలు అంటగట్టారు. అంత మాత్రం చేత వాళ్ళు చెడ్డవాళ్ళయ్యారా? దేవుళ్ళయ్యారు. నా భవానీ కూడా అంతే. దేవత కాకుండా పోతుందా? పదమ్మా, లోపలికి వెళ్దాం. రామ్మా.
రేయ్, ఇప్పటికే అమ్మోరి గుళ్ళోకి రానివ్వలేదని భవానీ జీవోత్సవంలా అయిందిరా. ఇంకా పర్మనెంట్గా గుళ్ళోకి రావద్దని తీర్పిస్తే భవానీ ప్రాణాలతో ఉండదురా, చచ్చిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలరా. ఛాన్స్ లేదురా రాహుల్, దారులన్నీ మూసుకుపోయాయి. టైము, ఎవిడెన్స్, సిచ్యువేషన్స్ అన్నీ భవానీకి వ్యతిరేకంగా ఉన్నాయిరా. మనమేం చేయలేం. ఏం చెయ్యలేమని చేతులు కట్టుకుని ఉండడం నా వల్ల కాదురా. అక్కడుంది భవానీ, నా భవానీ, వదలను. రే రాహుల్, నేను వస్తున్నా, ఆగరా. భవానీ చెయ్యి వదలకు తల్లే, తనని నువ్వే కాపాడాలి. ఛాయాదేవి గారు, మీరేమనుకుంటున్నారో అందరి ముందు చెప్పండి. కొత్తగా చెప్పేది ఏమీ లేదు. గుళ్ళో ఆ నగ పోయిన దగ్గర నుండి నాకు మనశ్శాంతి లేదు. నేనెంతో ప్రేమగా నా కూతురికి, అల్లుడికి నిశ్చితార్థం జరుగుతోందని అమ్మవారికి నగలు కానుకగా ఇచ్చాను. కానీ అందులో నుండి ఒక నగ దొంగతనం చేశారు. ఆ నగను మళ్ళీ అమ్మవారికి అలంకరిస్తేనే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడే వాళ్ళిద్దరి నిశ్చితార్థానికి, పెళ్లికి ఏ సమస్య లేకుండా జరుగుతాయని నా నమ్మకం. అదే నా కోరిక కూడా. నా చెల్లెలు చెప్పాల్సింది చెప్పింది. ఇక న్యాయం పంచాయతీ పెద్దలే చెప్పాలి. మీరేమంటారు సుబ్రహ్మణ్యం గారు? ఊరు మీకిచ్చిన గడువు పూర్తిగా వస్తుంది, అందుకే పంచాయతీ వరకు వచ్చాం. ఛాయాదేవి గారు అడిగిన దానికి మీరు సమాధానం చెప్తారా? మీ అమ్మాయి సమాధానం చెప్తుందా? అయ్యా, నేను కానీ నా కూతురు గాని ఈ ఊరికి, ఆ అమ్మోరికి ఎలాంటి చెడు చెయ్యమని మీ అందరికీ తెలుసు. అయినా నా కూతురుని దోషిని చేశారో. అసలు నా కూతురు. ఆపండి సుబ్రహ్మణ్యం గారు. ఇంకా ఎన్ని రోజులు అరిగిపోయిన టేబుల్ రికార్డ్ లాగా నా కూతురు బంగారం, నా కూతురు ఆనిముత్యం అని చెప్తారు? మీ అమ్మాయి మంచిదని మాకు తెలుసు, కానీ అక్కడ దొంగతనం జరిగింది. అది అమ్మోర్ది. అయ్యయ్యో, ఎంత అపచారం! అమ్మా భవానీ, ఊరంతా నువ్వే దొంగతనం చేశావని నమ్ముతోంది. నువ్వు చెప్పుకోవాల్సిందేమైనా ఉంటే చెప్పుకోమ్మా. నిన్నటి నుంచి మీ అందరికీ చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. నా ఆత్మసాక్షిగా అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అమ్మవారి నగ నేను దొంగతనం చేయలేదు. భవానీ చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. ఒక్కసారి కూడా తన మీద ఏ ఆరోపణ రాలేదు. అలాంటి అమ్మాయి ఈ దొంగతనం చేసిందంటే నేను నమ్మలేను. అవును, భవానీ చాలా మంచి అమ్మాయి. కష్టమన్న వాళ్ళకి సహాయం చేస్తుందే తప్ప తప్పుడు పనులు ఎప్పుడూ చేయదు. మరలాంటప్పుడు తన చేతిలో ఉన్న నగ తనకు తెలియకుండా ఎలా మాయమవుతుంది? ఇది నమ్మేలా ఉందా? ఎవరో భవానీని కావాలనే ఈ దొంగతనంలో ఇరికించారు. ఈ సమస్యకి పరిష్కారం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే భవానీ దొంగతనం చేసిందంటానికి సాక్ష్యం లేదు.
అలాగని దొంగతనం చేయలేదు అని నిరూపించటానికి కూడా భవానీ దగ్గర ఆధారాలు లేవు. అందుకని ఇప్పుడు భవానీ తప్పు చేయలేదని వదిలేస్తారా? లేదు, అలా చేస్తే ఛాయాదేవి గారికి న్యాయం ఎలా జరుగుతుంది? ఇక్కడ నష్టపోయిన వాళ్ళకి న్యాయం చెయ్యాలి, నష్టం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. అయినా దొంగతనం చేసిందని ఆధారాలు లేవు కదా. లేకపోయినా సరే నగలు భవానీ చేతుల్లోనే పోయాయి కాబట్టి భవానీయే ఈ దొంగతనానికి బాధ్యత వహించాలి. అమ్మా భవానీ, నీకు సూర్యాస్తమయం అయ్యే వరకు సమయం ఉంది. ఈలోగా నువ్వు నిర్దోషివని నిరూపించుకో, లేదా ఆ తప్పు నువ్వే చేశావని భావించి పంచాయతీ తీర్పునిస్తుంది. నిరూపించుకోమంటే ఎక్కడికెళ్ళి నిరూపించుకోను, ఎలా నిరూపించుకోను? నేను నమ్మే ఏకైక వ్యక్తి ఆ అమ్మోరే. ఆ అమ్మోరు తప్ప నాకెవరూ లేరు. ఆ అమ్మోరికే మొరపెట్టుకుంటాను. అమ్మా భవానీ, ఊరుకో అమ్మా. మనం ఎవ్వరికీ అన్యాయం చెయ్యలేదు. నువ్వు ఏ దొంగతనం చెయ్యలేదని, నిర్దోషివని ఊరందరికీ తెలుసమ్మా. ఒకవేళ నేను నిర్దోషిని అని నిరూపణ కాకపోతే ఈ ఇంటికి మీతో పాటు నా శవాన్ని కూడా తీసుకెళ్ళండి అమ్మా. అమ్మా భవానీ, ఊరుకో తల్లి, ఊరుకో. ఇదే ఎక్స్క్యూజ్ మీ, ఈ పెన్ డ్రైవ్లో ఉన్న ఫుటేజ్ని చెక్ చేయాలి. కొంచెం ఫాస్ట్గా చెక్ చేస్తారా? సారీ అండి, ఇప్పుడు కుదరదు, రేపు రండి. నో నో నో, అంత టైం లేదండి. మీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాం. చాలా అర్జెంట్, ప్లీజ్ ఇప్పుడే చెక్ చేయాలి. తీసుకోండి. సార్ వచ్చింది సార్. షోమి షోమి, ఫార్వర్డ్ ఫార్వర్డ్. ఓకే సార్. ఇంకొంచెం. రే విక్రమ్, నగపోయింది ఏ టైంకి? అది అరౌండ్ 10:40 to 11 రా. ఈ టైంలో చూడండి. లేదు సార్, మీరు చెప్పిన టైంలో ఏమీ రికార్డ్ అవ్వలేదు సార్. ఛా, ఉన్న లాస్ట్ హోప్ కూడా పోయింది. ఇంకా పోలేదు. నగ పోయిందని తెలిసాక గుళ్ళోపలున్న ఎవ్వరి దగ్గర లేదు. అంటే నగ తీసిన వాళ్ళు వెంటనే గుడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. అవునరా బ్రో, కొంచెం ఆ కొలన్కి అటాచ్ అయ్యి ఉన్న టెంపుల్ ఎగ్జిట్ ఫుటేజ్ చూడు. ఓకే సార్. సార్ ఒకసారి ఈ వీడియో చూడండి. రే వీడిని చూడు, జేబులో ఏదో పెట్టుకొని వెళ్తున్నాడు. వీడి బాడీ లాంగ్వేజ్ చూస్తే టెన్షన్ పడుతున్నట్టున్నాడు. అవునరా, నాకు డౌట్గానే ఉంది. వీడిని పట్టుకుంటే ఏమైనా లీడ్ దొరుకుతుందిరా. బట్ వీడిని ఎలా పట్టుకుంటావురా? వీడి డీటెయిల్స్ మనకేం తెలీదు. మనకున్న టైం కూడా చాలా తక్కువ. సార్ ఇతను నేను చూశాను సార్. వాట్? చూసావా? ఎక్కడ? మార్వాడి షాపులో సార్. ఎక్కడుందా మార్వాడి షాపు? సార్ ఈ రోడ్డు చివర లెఫ్ట్లో ఉంది సార్. విక్రమ్, నువ్వు వాడి ఫోటో తీసుకొని నాకు సెండ్ చేయి. నేను వెళ్తున్నాను. సరేరా. అమ్మా భవానీ, సూర్యాస్తమయం కావస్తోంది. ఇంకా ఇంచుమించు నీకు 20 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఈలోగా నువ్వు
నేరం చేయలేదని నిరూపించుకోలేదంటే నీకు శిక్ష పడుతుందమ్మా. అయ్యో, ఏ శిక్ష అది కూడా చెప్పండి రాఘవయ్య గారు. అందరికీ తెలిసిన శిక్షే. అమ్మవారి గుళ్ళో దొంగతనం జరిగింది కాబట్టి శిక్ష 100 కొరడా దెబ్బలతో పాటు శాశ్వత గుడి బహిష్కరణ. మీకు దండం పెడతాను. మీరు ఏ శిక్ష వేసినా అది నాకు వేయండి, అంతేకాని పాపం శుభం తెలియని నా కూతురికి వేయకండమ్మా. అయినా నా బిడ్డ ఏ పాపం చేసిందని ఈ గుడి కోసం, ఊరి మంచి కోసం దీక్షలంటూ ప్రాణాల్ని కూడా లెక్క చేయలేదు. కనీసం అందుకోసమైనా నా కూతురి మీద జాలి చూపించండమ్మా. అయ్యా, నా కూతురి గురించి మాకంటే మీకే బాగా తెలుసు. మీ ఇంట్లో బిడ్డలా పెరిగింది. కనీసం మీరైనా చెప్పండి అయ్యా. అవునండి, భవానీ చాలా మంచిది. అమ్మవారి సేవ తప్ప వేరే పాపం ఎరుగని బిడ్డ. అలాంటి బిడ్డకి ఇంత పెద్ద శిక్ష. హే ఓగవయ్యా, చెప్పొచ్చావు. ఇప్పుడు దొంగతనం చేసిందని వదిలేస్తే రేపు మళ్ళీ ఈ భవానీ చేసే పని వల్ల ఈ ఊరే వల్లకాడవుతుంది. అప్పుడు కూడా ఇలానే చెప్తావా? ఇవి అమ్మోరు నగలు. వాటితో ఆటలు ఆడామో ఈ ఊరికే పుట్టగతలుండవు. అందుకని ఒక ఆడబిడ్డని ఇలా బలి చేస్తావా? అక్కడుంది కూడా ఆడబిడ్డేనయ్యా. ఆవిడంత పెద్ద పదవిలో ఉండి కూడా ఇంకా ప్రశాంతంగా ఉంది కాబట్టి మనం బతికిపోయాం. లేదంటే ఆవిడ తలుచుకుంటే మన ఊరు ప్రశాంతంగా నీళ్ళు తాగగలదా, ఓ ముద్ద బువ్వ తినగలదా? చూడండి, నాకెవరి మీద కోపాలు కక్షలు లేవు. నా కూతురు అల్లుడు జీవితం బావుండాలని ఆ నగలు అమ్మవారికి ఇవ్వాలి అనుకున్నాను. పోయిన ఆ నగ తెచ్చిస్తే నేను అమ్మవారికి కానుకగా ఇచ్చి నా కూతురికి అల్లుడికి నిశ్చితార్థం చేసి వెళ్ళిపోతాను. అవునండి, రేపే నిశ్చితార్థం. ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. ఆ నిశ్చితార్థం తర్వాత నేనే వెళ్ళిపోతాను. మళ్ళీ పెళ్లి వరకు ఈ ఊరి వైపు కూడా చూడను. ఆ పెళ్లికి మీరడిగిన 7 వారాల నగలు కూడా అమ్మవారికి కానుకగా ఇద్దామనుకున్నాను. కానీ దీనివల్ల మొత్తం నాశనమైంది. లేదమ్మా, అలా అనకు. భవానీ ఒక్కదాని వల్ల ఊరంతా ఆశగా ఎదురుచూసే అమ్మవారి 7 వారాల నగలు కానుకగా ఇవ్వాలనే మనసుని మార్చుకోకమ్మా. ఎలా ఇమ్మంటావన్నయ్య? ఊళ్ళో కడుగు పెట్టక ముందు నుండే ఇది నాతో గొడవలు పెట్టుకుంటూనే ఉంది. ముందు ఈ నగల సంగతేంటో తేలని అన్నయ్య. తర్వాత 7 వారాల నగల సంగతి ఆలోచించొచ్చు. ఎవయ్యా, పెద్దలంతా విన్నారుగా. అమ్మవారికి 7 వారాల నగలు రావాలంటే ముందు ఈ నగల సంగతి తేలాలి. అదేంటో త్వరగా చూడండి. చూద్దాం మహేంద్రవర్మ గారు, ఇంకా 15 నిమిషాలు ఉంది కదా. ఇంకెంతసేపండి? నేనేమైనా ఆర్డినరీ పర్సన్ అనుకున్నారా? సెంట్రల్ మినిస్టర్ని. అవతల నాకు 1,00,000 మీటింగ్స్ ఉన్నాయి. రేపు నా కూతురు ఎంగేజ్మెంట్ పనులున్నాయి. త్వరగా డిసైడ్ చేయండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, 1 మినిట్. ఇతను మీకు తెలుసా? నీ షాప్కి ఇతను వచ్చాడంట కదా. బంగారు నగేదైనా తీసుకొచ్చాడా? చెప్పండి సార్.
ఇతనెవరు, ఎక్కడుంటాడు? ఏదో ఒక డీటెయిల్ చెప్పండి, మాకు చాలా అవసరం. ఇతనెవరో నాకు తెలియదు. ఇతన్నెప్పుడు నేను చూడలేదు. భవానీ అమ్మోరి నగని దొంగతనం చేసిందని పంచాయతీలో రుజువు కాబడినందున భవానీకి 100 కొరడా దెబ్బలు మరియు గుళ్ళో నుండి శాశ్వతంగా బహిష్కరిస్తూ ఈ పంచాయతీ తీర్పునిస్తుంది. రేయ్ సీనో, అయ్యా, కొట్రా.